Let's just have a word of prayer. Father, we thank you. We can meet here in your name. And we come at this time of Bible study into your hands and pray, dear Lord, that we will be led by you. Pray for the internet. Pray that the recording and the audio and video will be clear. And most important, be with your servants who stand in your name and anoint us afresh. And may we speak all that you want us to speak. And may you alone be honored and treasured in our midst. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. So let us turn to Matthew chapter 6, 25 till the end. We will try to complete, but let's read 25 to 31 initially. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 31 వరకు మనము మొదటగా చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి 31 వరకు మొదటగా చదువుకుందాం. నేను చదువుతున్నాను, వినండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చేయనను ఏమి ధరించుకుందుమో అని, మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెమడు చింతించడం వలన తన ఎత్తు మూరెక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పొలంలో వేపుడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింత పడకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. So this topic is do not worry. It is a subject of worry that we are being to speaking today. మరి ఇదాన్ని మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే చింతించకుడి అనే అంశం గురించి మనం మాట్లాడాలని అనుకుంటున్నాం. You see, people worry. When we see people worry or we ourselves worry, we usually don't think of it as a sin. మరి ఇతరులు విచారపడుతున్నా లేకపోతే మనకి విచారం వస్తున్నా మనం ఎప్పుడు కూడా దాన్ని పాపంగా పరిగణించాం. So let's see what the Bible says. మరి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. What qualifies as a worry? మరి ఏది చింతగా పరిగణింపబడుతుంది అనే దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే I'll read out some definitions. కొన్ని నిర్వచనాలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. Worry is anything that robs you of your joy. That is one definition. మరి ఒక నిర్వచనం ఏంటి అని అంటే, చింత అనేది మీ ఆనందాన్ని దొంగిలించేది. Someone said worry is what keeps you awake when you should be sleeping. మరి ఒకటి ఏమన్నారంటే, చింత అంటే ఏంటంటే పండుకునే సమయంలో మిమ్మల్ని మేల్కొనేలా చేసేది చింత అని చెప్పారు. The worry comes from a German word. The English word worry comes from a German word that means to strangle something or to choke something. అంటే ఈ యొక్క వరి అనేది జర్మన్ పదంలో నుంచి వస్తుంది. అంటే ఊపిరాడకుండా చేయటం అని చెప్పొచ్చు ఒక మాటలో. Worry strangles you. For a believer, worry chokes our relationship with God. అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని అది స్తంభింపజేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. And they say mostly we worry about insignificant things. చాలాసార్లు మనం విచారపడేది వేటి గురించి అని అంటే చాలా సులువైనటువంటి విషయాల గురించే మనం విచారపడుతూ ఉంటాం. We forget the wonders and the impossible things the Lord has done in our lives, and we worry about small and sometimes foolish things. దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వాటిని మర్చిపోయి చిన్న విషయాల గురించి, మరి బుద్ధిహీనమైనటువంటి విషయాల గురించి విచారణ పడుతూ ఉంటాం. 90% of psychologists say 90% of the worries are insignificant issues. మరి ఈ యొక్క సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, మనం విచారపడే విషయాల్లో 90% అవి చాలా చిన్న చిన్న విషయాలకే మనం చింతపడుతూ ఉంటామని చెప్తారు. And about 60% of the things we worry about never happen. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఊహించుకున్న విషయాల్లో 60% అసలు జరగవు.
And medically, doctors estimate that 25% of their time is spent examining people who are not sick. They're not sick, they're only worried. మరి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క పేషెంట్స్ ని పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో 25% మంది అసలు వాళ్ళకి రోగమే లేదు, అయినా కూడా వైద్యుడి దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు చీకు చింతల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. You know, sometimes we worry about small things because we don't have real issues to worry about. కొన్నిసార్లు ఏంటంటే పెద్ద పెద్ద విషయాలు మన దగ్గర లేవు కాబట్టి చిన్న చిన్న విషయాల గురించే మనం చికాకు పడుతూ చింతపడుతూ ఉంటాం. Some years back, we visited 2 patients. కొన్ని సంవత్సరాల క్రితం మేము 2 పేషెంట్స్ ని మేము విజిట్ చేశాం. One lady was maybe in her late 30s. She was going through cancer treatment. ఒక సహోదరి 30 సంవత్సరాలు దాదాపు ఆమె క్యాన్సర్ వ్యాధికి వైద్యం తీసుకుంటుంది. She has no eyebrows, she has no hair. మరి ఆమెకి వెంట్రుకలు లేవు, దాని తర్వాత పోతే ఈ యొక్క కంటి పాపలు కూడా లేవు. And the same day we visited another person who was paralyzed on bed for the last 4 or 5 years. మరి అదే సమయంలో మరొక వ్యక్తిని ఒక 4-5 సంవత్సరాల నుంచి పడక మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని మేము కలుసుకున్నాం. Later on I was thinking about them. I was asking, if we were to ask them, what do you want really? What would they say? మరి తర్వాత మేము ఆలోచన చేసాం. నేను ఆలోచన చేశాను ఏమనంటే, ఒకవేళ అసలు మీకు ఏంటయ్యా మీ అవసరత ఏంటి అని ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారా అని ఆలోచన చేశాను. Would they say I want a big house, or would they say I want a promotion, or I want an influential position? Would they say all that? మరి నాకు ప్రమోషన్ కావాలి, లేకపోతే నేను అందరినీ ప్రభావితం చేసే స్థితిలో ఉండాలని వాళ్ళు అడుగుతారా? No, they will just say we want to get well, that is all. మరి లేదు, వాళ్ళు ఏం అడుగుతారంటే మేము బాగుపడితే చాలయ్యా అని అడుగుతారు. Worry is like, somebody said, like sitting on a rocking chair. It keeps you moving, but it won't get you anywhere. అంటే మనం చూసినట్లయితే ఈ రాకింగ్ చైర్ లో కూర్చున్నట్టే ఈ వరి ఉంటుందని కొంతమంది చెప్తున్నారంటే దాని అర్థం అంటే ఊగుతూ ఉంటాం కానీ ముందుకెళ్ళాం. Worry does not take away tomorrow's troubles, but it can take away today's peace. ఈ యొక్క విచారము ఏం చేస్తుందంటే రేపటి సమస్యలకి పరిష్కారం చేయలేదు కానీ ఈ రోజు ఉన్నటువంటి సమాధానం అనేది దొంగిలించేదిగా ఉంటుంది. Medically they say more people die of worrying than from working. వాళ్ళు ఏం చెప్తారంటే పనిచేసి చనిపోయేదానికంటే విచారపడుతూ చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది అని చెప్తూ ఉంటారు. So just think about it. Worry won't increase the money in our savings account. Worry can't protect us from diseases. కనుక చింత ద్వారా వ్యాధుల నుంచి మనం తప్పించుకోలేము, లేకపోతే మన బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బులు ఏం పెరిగిపోవు మనం చింతపడుతూ ఉంటే. Worry does not bring back someone who went away from us. Worry can't solve our problems. మరి చింతపడు ద్వారా మన సమస్యలకు పరిష్కారం లేదు. చింతపడు ద్వారా పోయినటువంటి వారిని తిరిగి సంపాదించుకోవడం అనేది రానటువంటి పని. And on the contrary, worry can cause us to lose sleep. It can give us ulcers, high blood pressure, and headaches. అయితే మనం మరి ఈ యొక్క అనవసరమైనటువంటి చింత ద్వారా తలనొప్పి, తర్వాత బీపీలు పెరిగిపోవటం, దాని తర్వాత అల్సర్లు తెచ్చుకోవటం, ఈ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులకు మనం గురి కావాల్సి వస్తుంది, నిద్ర లేకపోవటం. And most important, worry takes away the gratitude and thanks that we owe to God. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క చింతలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే దేవుని పట్ల మనం కృతజ్ఞులుగా ఉండే, వందనస్తులుగా ఉండే ఆ భావన తీసేస్తుంది. Some people, when they get a very good increment, they will feel bad about the extra taxes they have to pay. కొంతమందికి మంచి ఇంక్రిమెంట్ వస్తే వాళ్ళు మరి దేని గురించి చింతపడుతూ ఉంటారంటే అంటే దీని మీద కూడా నేను ట్యాక్స్లు కట్టాలి అని ఆలోచన చేస్తుంటారు. It takes away your thanksgiving to God. కనుక ప్రభువుకి అరే ఇంక్రిమెంట్ వచ్చింది అని కృతజ్ఞత చెల్లించేదానికి బదులుగా దీని మీద కూడా ట్యాక్స్ కట్టాలని బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి, అంటే కృతజ్ఞతని దేవుణ్ణి వందనాలు చెప్పే పరిస్థితిని తీసేస్తుంది. Now, to be fair, there is a lot of reasons to be worried today. Brother, come again, brother. Now, today there are many reasons to be worried. That is also a fact. మరి వాస్తవానికి చెప్పాలంటే కొన్ని నిజంగానే మనల్ని
విచారింప చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అవి కూడా వాస్తవమే ఈ రోజుల్లో. Layoffs and job uncertainty, health problem, high cost of living, all that are reasons to worry. కనుక ఈ యొక్క జీవితంలో ప్రస్తుత దినాల్లో కూడా మనం చూసినట్లయితే ఉద్యోగాలు కోల్పోవటం, ఉద్యోగాలు లేకపోవటం, తర్వాత జీవన మరి ఈ యొక్క లివింగ్ కాస్ట్ అంటే ఖరీదులు రేట్లు పెరిగిపోవటం, దాని తర్వాత మరి ఇట్లాంటి పరిస్థితులు ఉండనే ఉంటున్నాయి. I've read somewhere that one of the major worries of the older generation is that they will outlive their resources. That means the money they kept for their retirement is running out because of the huge hospital bills and rising costs. మరి నేను ఒక దగ్గర చదివాను, ఏంటి అని అంటే ఈ యొక్క అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఏంటంటే రిటైర్మెంట్ కొరకు సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ఈ మెడికల్ ఖర్చులు తినేస్తా ఉన్నాయన్నటువంటి బాధలో వాళ్ళు ఉన్నారు అనే విషయం నేను ఎక్కడో చదివాను. And this has resulted in many elderly people living in cities to live stressful lives. అందుకనే వయసు మీద పడినటువంటి వారు సిటీలో ఉండి వారు ఈ రకమైనటువంటి ఒత్తిడికి వారు గురి అవుతూ ఉన్నారు. That is why they say people have thousands of phobias. అందుకనే ప్రజలకి, మనుషులకి అనేకమైనటువంటి భయాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. Latest one of the phobias, latest means maybe 2-3 years, is nomophobia. That means no mobile, fear of losing your mobile or being out of mobile range. అంటే ఈ మధ్య కాలంలో 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క భయం ఎక్కువైపోయిందని చెప్తున్నారు. ఏంటంటే నోమోఫోబియా అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, అరే నా సెల్ ఫోన్ మర్చిపోయినే, దగ్గరలో ఎవరితో మాట్లాడాలంటే కనెక్టివిటీ లేదే, సిగ్నల్స్ లేవే, ఇది ఒక భయం అన్నమాట. You may sound funny, but when they interviewed people who misplaced their phones or went out of range, 73% said that they felt a feeling of panic inside. మరి ఈ రకంగా ఫోన్లు మర్చిపోయినటువంటి వాళ్ళు, తర్వాత అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు 73% దాదాపు వాళ్ళు ఏం చెప్పారంటే అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు భయాందోళనకు గురి అయ్యారని చెప్పారు. And 7% actually felt physically sick. వాళ్ళల్లో 7% భౌతికంగా వాళ్ళు అనారోగ్యానికి కూడా గురైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. In today's world, everyone seems to be going through some kind of stress, including children. కనుక పిల్లలు కూడా కలుపుకొని ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో రకమైనటువంటి ఒత్తిడికి గురి అవుతూనే ఉన్నారు. And that is why our generation has become one of the most medicated generation in the history of the world. Even our children are on medicines. మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క దినాలు మరి ఎక్కువ మంది మందులు వాడే దినాలు, పిల్లలు కూడా మందులు వాడుతూనే ఉన్నారు. And some of the external signs of this stress is getting irritated or angry very fast. మరి ఈ యొక్క చీకు చింతకి బయటికి ఎట్లా కనిపిస్తుందంటే మరి విసుగు చెందటము, తర్వాత కోపం రావటము, ఈ విషయాలన్నీ మనం చూస్తాం. A tiredness that does not go away. మరి అలసట లాంటి పరిస్థితి మనం కలిగి ఉండటం. And therefore for many people worry has become the most natural response. That has become the lens through which they see life. కనుక అనేక మందికి మనం చూసినట్లయితే ఈ చింత అనేది వాళ్ళ జీవిత విధానం అయిపోయింది. మరి దాని నుంచే లోకాన్ని అంతటిని కూడా చూస్తున్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు. In verse 27, the Lord Jesus asked this question: who of you by being worried can add a single hour to his life? 27వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకొనగలడు అని అడుగుతున్నాడు. That's a question, and the answer is no one can add a single hour to his life by worrying. అది ప్రశ్న. అయితే దానికి జవాబు ఏంటంటే ఎవడు కూడా 3 ఎత్తులు చేసుకోలేడు విచారపడుట ద్వారా. On the contrary, medically they say worrying can shorten your life. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఇట్లా చింతపడుట ద్వారా అది మన మరి అది ఆయుస్సును తగ్గిస్తుంది అని చెప్తూ ఉంటున్నారు. One psychologist by name Martin Seligman, he studied several hundred people in a research. మార్టిన్ సెలిగ్మన్ అనే ఒక సైకాలజిస్ట్ చాలా మందిని ఆయన పరిశోధన చేశాడు, చాలా మంది మీద.
And these hundreds of people were in one religious group, I think Christians. వీళ్ళందరూ కూడా ఎవరి మీద అయితే ఈయన పరిశోధన చేశాడో వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. And he divided them into 4 groups. వారిని 4 గుంపులుగా ఆయన విభజించాడు. Ranging from most worrying to the least worrying. మరి అది మనం చూసినట్లయితే బాగా చింతపడే వాళ్ళ నుంచి కొద్దిగా తక్కువ చింతపడే వాళ్ళ వరకు 4 వర్గాలుగా చేశాడు ఆయన. And in the least worrying, he found that 93% of them were alive at the age of 85. తక్కువ విచారపడే వాళ్ళలో 85 సంవత్సరాల వరకు వాళ్ళు బ్రతికే ఉన్నారు. While the most worrying people, only 34% was alive at the age of 85. మరి 85 సంవత్సరాలకి ఎక్కువ విచారపడే వాళ్ళల్లో కేవలం 35% మాత్రమే బ్రతుకున్నారు. So if you have a negative attitude when you're 20, you will have a negative attitude if you're 40 also. 20 సంవత్సరాలప్పుడే నువ్వు అంతా కూడా విచారపడుతూ ఉన్నట్టు పరిస్థితుల్లో ఉన్నట్లయితే 40 సంవత్సరాలు కూడా నీ సంగతి అట్టే ఉంటుంది. If you're worried when you're single, you will be worried when you're married also. మరి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు విచారపడే మనస్తత్వం కలిగినటువంటి వాడు అయితే నువ్వు వివాహం అయిన తర్వాత కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటావు. If you're worried when you're jobless, you'll be worried after you get a job also. ఉద్యోగం లేనప్పుడు నీకు చీకు చింత కలిగినటువంటి మనస్తత్వం ఉంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉంటావు. If you're worried when you're in India, you'll be worried when you go to America also. మరి భారతదేశంలో ఉన్నప్పుడు నువ్వు విచారపడే అవలక్ష్యం కలుగు చేసుకుంటే అమెరికాలో ఉన్నా కూడా అదే పరిస్థితిలో ఉంటావు. And in the scripture for today, the Lord is saying, don't worry, do not worry. అయితే ఈ దినాన ప్రభు మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేని గురించి చింతించకూడదు అని చెప్తున్నాడు. Before we go further, let us clear 2 misconceptions about worry. కనుక ఈ యొక్క విచారాన్ని గురించి మనం ఇంకా ముందుకు వెళ్ళే మునుపు 2 తప్పుడు అవగాహనల్ని మనం కొద్దిగా ఆలోచన చేసి అర్థం చేసుకుందాం. Firstly, worry does not mean don't plan. Do not worry does not mean do not plan. అంటే చింతపడొద్దు అని అంటే మీరు భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక రూపొందించుకోవద్దని కాదు. That many people think that do not worry means it's a prohibition for financial planning or life insurance. That is not what the Lord is saying. మరి భవిష్యత్తు గురించి చింతపడొద్దు అని అంటే భవిష్యత్తు గురించి ప్రణాళికలు మీరు రూపొందించుకోవద్దు అంటే మీ డబ్బులు బ్యాంకులో పెట్టుకోవడం కానీ లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవద్దని కానీ అర్థం కాదు. He wants us to work hard. He wants us to plan our future and be a blessing in His name. మరి కష్టపడి పనిచేయాలి, భవిష్యత్తు గురించి ఆలోచన చేసి సిద్ధపడాలి. మరి అట్లు మనం జీవించాలని ప్రభు కూడా కోరుతున్నాడు. Not planning your life would be foolish. మరి మన భవిష్యత్తుని జాగ్రత్తగా మరి ప్రణాళిక రూపొందించుకోకపోవడం పొరపాటే అని చెప్పొచ్చు. Secondly, do not worry does not mean don't be concerned. మరి చింతపడొద్దు అని అంటే పట్టింపు లేకుండా ఉండదని కూడా కాదు. If your children are getting into the wrong company or wrong habit and you are not concerned, that means you are not a responsible parent. మరి మీ పిల్లలు తప్పుడు మార్గాల్లోకి వెళుతూ ఉంటే దాని గురించి ఆలోచన చేయకుండా పట్టింపు కలిగి ఉండమని కూడా చెప్పట్లేదు. If you're not concerned about your health and you eat whatever you like without control and say it's okay, don't worry, we are being foolish. కనుక ఏం పర్వాలేదులే, ఏం తిన్నా ఏం కాదు అని మరి నోటిని అదుపులో పెట్టుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా తింటూ ఉంటే అది కూడా బుద్ధిహీనతే. We need to have a degree of healthy concern. కనుక కొంతవరకు మన గురించినటువంటి మనం పట్టింపు కలిగినటువంటి వారంగా విషయాల గురించి పట్టింపు కలిగినటువంటి వారంగా ఉండాల్సిందే. There is a difference between concern and worry. కనుక పట్టింపు కలిగి ఉండటం వేరు, చింతపడటం వేరు. Concern is when you can do something to help in a situation and you do what you can do. మరి పట్టింపు కలిగి ఉండటం అంటే ఏంటంటే ఏదైనా పరిస్థితిని కొద్దిగా మరి అర్థం చేసుకొని మనం చేయగలిగింది చేయటం. Worry is when you can't do anything about a situation and you don't want to trust in God also. మరి చింత అంటే ఏంటంటే ఒక విషయంలో నువ్వు ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ సమయంలో దేవుని యందు విశ్వాసం కూడా మనం కోల్పోతే చింత అవుతుంది అది. You see, worry is a sin. If you're a worrying Christian, you're a sinning Christian.
మరి నువ్వు చింతపడుతున్నటువంటి విశ్వాసి అయితే నువ్వు పాపం చేస్తున్నటువంటి విశ్వాసం అని గ్రహించాలి. You see, imagine you're living in a gated community, you're well off financially, you love your children, you take care of your children. ఒక గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఉన్నారని ఊహించుకోండి. మీరంతా అంత బానే ఉంది, మీ పిల్లలు కూడా బానే ఉన్నారు, అంత సక్రమంగా జరుగుతుందని అనుకోండి. You're a responsible parent, you take care of your children. నువ్వు కూడా బాధ్యత కలిగినటువంటి మరి తల్లిదండ్రులు మీరు కనుక మీ పిల్లల గురించి కూడా మీరు పట్టించుకుంటారు అని అనుకున్నాం. One day you're coming back from work in the evening and you overhear your son or daughter speaking to your neighbor. మరి ఒక దినాన మనం ఆఫీస్ నుంచి వస్తా ఉన్నాం, అప్పుడు మన పిల్లలు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట నీకు వినబడింది. They are saying to your neighbor, I don't know if my father can afford to give us food for tomorrow. మరి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, మా నాన్న రేపు మాకు భోజనం పెడతాడో లేదో అనే భయం ఉంది మాకు అని చెప్పారనుకోండి. అది మీరు విన్నారు. How would you feel? You've always taken good care of them, but still they're talking like this. మీ పిల్లల గురించి మీరు ఎంతో జాగ్రత్త వహిస్తున్నప్పటికీ మీ పిల్లవాడు పరాయి పక్కింటి వాళ్ళతోటి రేపు మా నాన్న అన్నం పెడతాడో లేదో అని అడిగితే నీకేమనిపిస్తుంది? When they worry like that, when they speak like that, they're actually accusing you of being untrustworthy, though you haven't given them a reason to be untrustworthy. అంటే మనము ఆలోచన చేసినట్లయితే ఈ రకంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మనకు అనిపించే విషయం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల్ని నమ్మే పరిస్థితిలో లేరు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతో బాధ కలిగించే పరిస్థితి అది. You see, thankfully children don't think like that, but we do as human beings, as adults we do that. We think like that when we are worrying. అంటే మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పిల్లలు ఆ రకంగా ఆలోచన చేయరు, కానీ పెద్దలైనటువంటి మనమే ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉంటాం. In my worrying, you're actually saying, God, I really don't know about you. I'm not sure of you in my everyday situation. I've got to handle it myself. మరి మనం విచారపడుతూ ఉంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మరి దేవా, ఈ పరిస్థితులన్నీ కూడా నీ అదుపులో లేవు, నువ్వు ఎంతవరకు సాయం చేస్తావో అనేది నాకు నమ్మకం లేదు అన్నట్టుగానే దాని అర్థం. Now, what is the source of worry? మరి ఎందుకు ఈ యొక్క విచారము వస్తుంది, దేని నుంచి ఉద్భవిస్తుంది అని అంటే, verse 30 says, 30వ వచనంలో చూస్తే, Now if God so clothes the grass of the field, which today is and tomorrow is thrown into the oven, will he not much more clothe you of little faith? నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయము వస్త్రమును ధరింపజేయను కదా. See, the Bible says the source of worry is the little faith. కనుక ఈ విచారానికి మూలం ఏంటంటే అల్ప విశ్వాసం. What is little faith? మరి ఈ యొక్క అల్ప విశ్వాసం అంటే ఏంటి? Little faith is the opposite of true and saving faith. ఈ అల్ప విశ్వాసం అంటే నిజమైనటువంటి రక్షించే విశ్వాసానికి వ్యతిరేక పదంగా మనం చూస్తాం. To be of little faith means, first of all, that circumstances are mastering you instead of you mastering your circumstances. ఈ యొక్క అల్ప విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, పరిస్థితులు నిన్ను పరిపాలిస్తున్నాయి తప్ప నువ్వు పరిస్థితులను పరిపాలించట్లేదు. It is something which according to scripture should never happen to a believer. కనుక లేఖనాల ప్రకారంగా ఒక విశ్వాసికి జరగకూడనటువంటి విషయాలుగా వీటిని మనం చూస్తా ఉన్నాం. The picture given of a believer everywhere in the Bible is he is the one who is above his circumstances. మరి దేవుని యొక్క వాక్యంలో ఒక విశ్వాసి గురించి ఇవ్వబడినటువంటి వివరణ ఏంటంటే, మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి అతీతంగా బ్రతికేవాడు అని చెప్పబడింది. Believer is not just the one who can face tribulation or persecution. He is the one who can rejoice in tribulation. మరి ఆ విశ్వాసి అయినటువంటి వాడు, నిజమైనటువంటి క్రైస్తవుడు అన్నటువంటి వాడు, మరి ఈ యొక్క హింసల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొనేవాడు మాత్రమే కాదు, వాటిలో ఆనందించేవాడు. And the Bible says this is possible to every believer, not just to some people. మరి ప్రతి విశ్వాసి కూడా ఈ స్థాయిలో ఉండాలని బైబిల్ చెప్తుంది. ఏదో కొంతమంది కొరకై ఏర్పాటు చేయబడినటువంటి విషయం ఇది మాత్రమే కాదు.
You see, true faith is a very different life. There is a huge difference between true faith and little faith. కనుక నిజమైనటువంటి విశ్వాసానికి అల్ప విశ్వాసానికి చాలా తేడా ఉండటాన్ని మనం చూస్తా ఉన్నాం. Little faith can steal your joy, it can rob your peace. కనుక అల్ప విశ్వాసము మన ఆనందాన్ని దొంగిలించగలుగుతుంది, మన సమాధానాన్ని కలవరంగా మారుస్తుంది. It can corrode your personality, it can spoil your relationship. మరి మన వ్యక్తిత్వాన్ని అది పాడు చేస్తుంది, మన యొక్క సంబంధ బాంధవ్యాల్ని అది దెబ్బకొడుతుంది. It can cripple your faith, it can harm your usefulness to God. కనుక మన విశ్వాసాన్ని కుంటుపడేలా చేస్తుంది, దేవుని కొరకై మనము వాడబడే విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. It can damage your Christian testimony. మీ క్రైస్తవ సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. One of the reasons why when we share the gospel, people don't believe easily is because they see a life that is not convincing them. మనం ఇతరులతో సువార్త పంచుకుంటున్నటువంటి సమయాల్లో కూడా మరి ఇతరులు మన సువార్తకి సరిగా ప్రతిస్పందించకుండా ఉండేదానికి కారణం ఏంటంటే మనం చెప్పే మాటలని మన జీవితాలు బలపరచట్లేదు, మరి మన జీవితాలు ప్రశ్నార్థకంగానే ఉంటున్నాయి వాళ్ళకి. Many times a believer, so-called believer, is same as an unbeliever, except that he also shares the gospel. Otherwise, his choices are same, his reactions are same, his attitudes are same. The question is, the answer is, the real trouble with little faith is that little faith does not think. మరి ఈ యొక్క అల్ప విశ్వాసంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ అల్ప విశ్వాసం ఆలోచించదు. In other words, we have to be right in the whole conception of faith. We have to understand it fully. అంటే ఈ విశ్వాసాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. When troubles come, trials come like a rod in its hand and hits upon our head, we lie helpless, we lie defeated. That's a problem with little faith. కాబట్టి ఈ యొక్క సమస్యలు అనేవి ఉన్నట్టుండి మన మీద మరి పెద్ద రాడితో కొట్టినట్టుగా మన మీద పడినప్పుడు మనం దాన్ని తట్టుకోగలుగుతున్నామా, తబ్బిబ్బవుతున్నామా అనేది మనం విశ్వాసం బలమైందా అల్ప విశ్వాసం అనే దానికి తెలియజేస్తుంది. The way to avoid that, the Lord is telling you must think. కనుక వీటిని మనం అధిగమించాలంటే ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే మనం ఆలోచించాలని చెప్తున్నాడు. The Bible is full of logic. బైబిల్ అంతా కూడా మనం చూస్తే అది మరి కారణాలతో నింపబడిందిగా మనం చూస్తున్నాం. Here the Lord is saying, look at the birds, think about them, understand, look at the grass, the lily, consider them. ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఆ యొక్క అడవి పువ్వులను చూడండి, దాని తర్వాత మరి ఆకాశ పక్షులను చూడండి, వాటి గురించి ఆలోచించేయండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. This is the trouble with most people who worry is they will not think. Instead of thinking, they will sit down and ask, why this has to happen to me? Why I only should suffer? What can I do? కనుక ఈ అల్ప విశ్వాసం కలిగినటువంటి వారితో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే మరి ఇది నాకే ఎందుకు జరిగింది, నేనే ఎందుకు ఇంత ఇబ్బందులు పడాలని ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ పూర్తిగా సరైనటువంటి అవగాహన లేనటువంటి వారుగా ఉంటారు. You see, speaking like that, why only I have to suffer? What can I do? Is the absence of thought. You're not thinking through. అంటే నాకే ఎందుకు వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటంటే సరిగా మనం ఆలోచించట్లేదని అర్థం. And not thinking is surrendering to Satan. మరి సరిగా ఆలోచన చేసుకోకపోవటం అంటే సైతానికి లోబర్చుకోవటమే. If Satan can gets us to worry and be burdened and anxious, then what kind of Christian testimony can we have? కనుక సైతాను మనల్ని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి క్రైస్తవ సాక్ష్యాన్ని మనం ఇతరులు ఎదుట కలిగి ఉండగలుగుతాం? What kind of blessing can we be to other people? ఇతరులకు ఏ రకంగా మనం ఆశీర్వాద కారకులుగా ఉండగలుగుతాం? How can we ever honor God? ప్రభువుని ఏ రకంగా గణపరచగలుగుతాం? What value would people give to the gospel we share? కనుక మనం పంచుకునే ఆ స్వార్థకు ప్రజలు ఏ రకంగా విలువిస్తారు? You see, this is the essence of worry, the absence of thought, the failure to think. కనుక సరిగా ఆలోచన చేయకపోవటమే ఈ యొక్క చింతకి మూలం. You see life in pieces. You're not looking at the whole picture of salvation. మరి ఈ యొక్క రక్షణని మనం పూర్తి చిత్రపటాన్ని మనం కలిగి ఉండట్లేదు. జీవితాన్ని అర్థం చేసుకునే విషయంలో ముక్కలుగా అర్థం చేసుకుంటున్నాం.
Eternal faith is because you're not looking at this, your secure position in the result, as a result of this wonderful salvation. ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణలో మనము కలిగి ఉన్నటువంటి సురక్షితమైనటువంటి స్థాయిని మర్చిపోతూ ఉన్నాం. You're worrying about food and drink and clothing. You're not realizing you're the children of the heavenly Father. మరి ఈ యొక్క ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, వీటి గురించి ఆలోచన కలిగి ఉన్నాం కానీ మనం మరి పరలోకపు తండ్రి యొక్క కుమారులు కుమార్తెలు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. If he is concerned about the birds, how much more will he be concerned about you and ఆయన me? పక్షుల గురించే అంత ఆలోచన చేస్తా ఉంటే నీ గురించి నా గురించి ఇంకా ఎంత పట్టింపు కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటాడు. If only we realize God's loving concern for us, కనుక worry would be impossible. కనుక మన గురించి దేవుడు ఎంతో ప్రేమతో పట్టింపు కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద విషయాల గురించి మనం ఆలోచన చేస్తాం కానీ చిన్న చిన్న విషయాల గురించి మనం ఆలోచన చేయం. You see, here the Lord gives us two reasons why we should not worry. మనం ఎందుకు విచారపడకూడదు అనే దానికి రెండు కారణాలు ప్రభు ఇక్కడ ఇస్తా ఉన్నాడు. So verse 25 says, "For this reason I say to you, don't be worried about your life as to what you will eat or what you will drink, or for your body as to what you will put on. Is not life more than food and body more than clothing?" 25వ వచనంలో అంటున్నాడు కదా, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని, మీ దేహమును గూర్చేయను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని అడుగుతున్నాడు. Here the Lord is asking, is not life more important than food? కనుక ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పది కాదా అని అడుగుతున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? It means if you're worrying whether you will have enough for tomorrow, do you worry that you will be alive tomorrow in the first place? సరే రేపు నాకు ఉంటదా ఉండదా అని నువ్వు ఆలోచన చేస్తున్నావు, బానే ఉంది, కానీ అసలు నేను రేపు ఉంటావా లేదా తెలుసా నీకు? You see, most of us don't worry whether we'll be alive tomorrow morning. We assume that when we go to bed at night, we are going to wake up the next day. మరి మనలో చాలా మంది రేపు ఉంటామా ఉండవా అనే విషయాల గురించి ఆలోచన చేయరు. ఎందుకంటే ఈరోజు పడక్కి వెళ్ళినప్పుడు నేను రేపు పొద్దున్న లేస్తాను, మళ్ళా ఇదే సమస్యలు ఎదుర్కొంటాను అన్నట్టుగానే మనం పోతా ఉంటాం. And the Lord is here is saying, tell me which is easier. Is it easier to keep your heart beating through the night or to feed you in the morning? అయితే ఇప్పుడు ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అరే నువ్వు పడుకున్నప్పుడు మళ్ళా పొద్దున్న లేచే వరకు కూడా నీ గుండె కొట్టుకునేటట్టు నేను నీకు సహాయపడటం గొప్ప విషయమా, లేకపోతే పొద్దున నాకు ఆహారం దొరుకుతుందా లేదా నీకు ఆహారం ఇవ్వటం గొప్ప విషయమా, ఆలోచన చేసావా అని అడుగుతున్నాడు. Ask any medical doctor. If you're a patient, you're in ICU, is your heart beating, is it the more difficult thing or is it feeding you something more difficult? కాబట్టి ఏదైనా వైద్యుడిని అడగండి. ఒకవేళ ఐసీయూలో ఉన్నటువంటి నేపథ్యంలో మన యొక్క గుండె మరి సరిగా కొట్టుకోవడం ప్రధానమా, లేకపోతే ఏం తినాలనేది ప్రధానమా అని అడగండి. God is saying, when I have the power to keep you alive and your heart beating and wake you up tomorrow morning, then can I not see that you have something to eat also and something to wear also tomorrow? అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, అరే నువ్వు బతికేటట్టే నేను సహాయం చేస్తున్నానే, నీ గుండె కొట్టుకునే దానికి నేను దోహదపడుతూ ఉన్నానే, నీకు నీ జీవితంలో మరొక దినాన్ని నీకు ఇస్తే, నీ దినాన్ని ఇచ్చినటువంటి వాడు, నీ గుండె కొట్టుకునేటట్టు చేసినటువంటి వాడు నీకు ఆహారం పెట్టలేడా, నీకు వస్త్రాలు ఇవ్వలేడా అని అడుగుతున్నాడు ఆయన. On a smaller scale, if you go to buy jewelry, ornaments from a jeweler, gold shop, you buy worth lakhs of rupees, and then will he not give you a good box to put it in? Will he ask you to pay for the? మరి ఎక్కడైనా సరే మరి ఆభరణాలు కొనుక్కునే దానికి జ్యువెలరీ షాప్ మనం వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారాన్ని అంతా కొనుక్కున్నాక, అరే బాబు ఇది ఒక మంచి ఒక బాక్స్ లో పెట్టివు అని అడగాల్సిన అవసరం ఉందా? మరి అంత విలువైనటువంటి విషయాలు ఇచ్చినటువంటి వాడు దాంతో పాటు బాక్స్ ఉచితంగానే మనకి ఇవ్వడా? When God has given you the life, He will take care of your life. కనుక ఆయన జీవితాన్ని ఇస్తే ఆయన జీవితాన్ని పట్టించుకుంటాడు కదా. You believe that He will give you eternal life and take you to heaven, but you're not believing He can take care of your life on earth. If you're thinking like that, you're being intellectually inconsistent. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నువ్వేమో నమ్ముతున్నావు, నేను యేసుని నమ్ముకున్నాను, ఆయన రక్షణ పొందాను, నేను నిత్య జీవాన్ని కలిగి ఉన్నాను, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళతాను అని ఆలోచన
చేస్తా ఉన్నావు. మరి ఈ బతికినటువంటి దినాల్లో నా అవసరతలేమో ఆయన తీరుస్తాడో లేదో అని నేను ఆలోచన చేస్తా ఉంటే, నా యొక్క ఆలోచనలో పొరపాటు ఉన్నట్టుగా మీకు అనిపించట్లేదా? The God who gave you life will take care of your material needs. కనుక ఏ దేవుడు జీవాన్ని ఇచ్చాడో ఆ దేవుడు పోషణ కూడా ఇస్తాడు. And you want proof of that? Verse 26 says, look at the birds of the air, they do not sow, nor reap or gather into barns, yet your heavenly Father feeds them. Are you not worth much more than they? 26వ వచనంలో అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు. And later on you see verse 29 and 30, it says, look at the lilies, they don't do anything but they are better than Solomon in all his glory. 29-30 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు, నేటి రేపు పొయ్యిలో వేపుడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించాడు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపు చేయను కదా అని చెప్పి చెప్పటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. Now some of us may not be very convinced about the Lord Jesus talking of lilies and birds and comparing with us. మరి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ అడవి పువ్వుల గురించి, తర్వాత ఈ ఆకాశ పక్షుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మనకి అంత ఒప్పించేటట్టుగా అనిపించకపోవచ్చు కొంతమందికి. Because you can say birds and lilies don't have to worry about life, they don't have EMIs or housing loan or monthly targets. ఎందుకంటే ఈ పక్షుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే వాటికి మనకున్నటువంటి చీకు చింతలు వాడికి ఎక్కడ ఉన్నాయి, అవి ఏమైనా బ్యాంకు లోన్లు తీసుకున్నాయా, ఏమైనా ఈఎంఐలు కట్టాలా, లేకపోతే మనమైతే ఎన్ని ఈఎంఐలు కట్టాలి ఏంటి సంగతి అని ఆలోచన చేస్తూ ఉండొచ్చు. But the Lord is saying God's trustworthiness, that is the issue. అంటే ఇక్కడ ప్రభు నేర్పించాలి అని అనుకుంటున్నటువంటి ఆ సత్యం ఏంటంటే, మరి దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క విశ్వాస్యత గురించి మనం గ్రహించాల్సిన వారుగా ఉంటున్నాం. Did God take care of you yesterday? మరి నిన్నటి దినాన్ని గురించి ఆయన పట్టించుకున్నాడా నిన్ను? Did he take care of you the day before yesterday? మరి మొన్న కూడా నిన్ను పట్టించుకున్నాడా ఆయన? Did he take care of you 6 months back? మరి 6 నెలల క్రితం నీ గురించి పట్టించుకున్నాడా ఆయన? Did he take care of you 5 years back? మరి 5 సంవత్సరాల క్రితం నిన్ను పట్టించుకున్నాడా ఆయన? Then how is it that you're worried today? Don't you know what kind of father you have? కనుక ఎందుకు ఈ రోజు నువ్వు చింతపడుతూ ఉన్నావు? ఏ రకమైనటువంటి పరలోకపు తండ్రిని నువ్వు కలిగి ఉన్నావో మర్చిపోయావా? So that's the first reason. Don't worry because God cares for you. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు మన గురించి పట్టించుకున్నాడు కనుక మనం విచారపడకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. The second reason not to worry. మరి విచారపడకుండా దానికి రెండవ కారణం ఏంటి అని అంటే verse 34. 34వ వచనంలో దాన్ని మనం చూస్తాం. So do not worry about tomorrow, for tomorrow will take care of itself. Each day has enough trouble of its own. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. You see, the problem of worrying about tomorrow is you never run out of tomorrows. అంటే ఈ యొక్క రేపటి గురించి ఆలోచన చేసే చింతపడే విషయంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ఈ యొక్క రేపు 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 అనేది ఉండనే ఉంటది. And because of that, for some people worry has become their daily diet. Like we have this keto diet, vegetarian diet, raw food diet and all. One more diet we add is the worry diet. Every day we follow. అందుకని మనం చూసినట్లయితే అనేక మందికి ఏమైపోయిందంటే ఈ చింతపట్టం అనేది అనుదిన మరి దినచర్యగా అయిపోయింది. కారణం ఏంటంటే మనం ఏ రకంగా కీటో డైట్ అని ఇంకా రకరకాల డైట్లని ఫాలో అవుతూ ఉంటామో ఈ చింతపట్టం కూడా మరి వాటి ఆ కార్యక్రమాల్లో ఒక కార్యక్రమం. You strictly follow this diet also. దీన్ని కూడా చాలా జాగ్రత్తగానే మనం పాటిస్తూ ఉంటాం. You know, we are infected by this what if problem. కనుక ఇట్లయితే ఎట్లా అట్లయితే ఎట్లా అన్నటువంటి చింతలే మనకి ఎక్కువ ఉంటాయి. We have a good job, we worry what will happen if we lose it. We have good health, we'll worry what will happen if we lose it. మంచి ఆరోగ్యం ఉంటే ఈ ఆరోగ్యం పాడైపోతే ఏంటి అన్న పరిస్థితి అని అనుకుంటాం. మంచి ఉద్యోగం ఉంటే ఈ ఉద్యోగం పోతే ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉంటాం. You know, there was a man who began to worry that he would get cancer. ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు క్యాన్సర్ వస్తుందేమో ఆయన విచారపడటం మొదలు పెట్టాడు. Because that was there in his family. Genetically, his family had that history.
ఎందుకంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఆ వ్యాధి వస్తా ఉంది. He worried about it for 30 years and then suddenly died of heart attack. మరి 30 సంవత్సరాలు దాని గురించి ఆలోచన చేసి చివరికి క్యాన్సర్ రాలేదు కానీ ఆ చీకు చింతతో వచ్చినటువంటి హార్ట్ అటాక్ తో చనిపోయాడు ఆయన. Some people worry in the fear of anticipating death. మరి కొంతమంది ఏంటంటే ఎప్పుడు చచ్చిపోతాను అన్నటువంటి ఆ చావు భయంతో ముందే చచ్చిపోతారు. Some people go to the extreme of imagining how their funeral will be conducted. These are all things people go through. మరి నాకు సమాధి ఎట్లా చేస్తారా అన్నటువంటి విషయాలు కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. Who will attend? What will they speak? Huh? Who will attend? What will they speak? You know, that also some people have that. ఎవరు హాజరవుతారు, హాజరైనటువంటి వాళ్ళు నా గురించి ఏం చెప్తారు అన్నట్టుగా కూడా విచారపడుతూ ఉంటారు కొంతమంది. You know, the Lord is saying, don't think of tomorrow. Today's problems are enough for you. ఆయన ఏమంటున్నాడంటే రేపటి దినము గురించి ఆలోచన చేయకండి, ఏనాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు. Why increase your worry by thinking of something that may or may not happen in the future? సో రేపేం జరుగుతుందో, జరగవచ్చు జరగకపోవచ్చు, దాని గురించి ఎందుకు నువ్వు ఆలోచన చేస్తా ఉంటావు? ఈ రోజు సంగతి ఆలోచన చేయి. You see, God's promise is He will give you strength for each new day. దేవుడు వాగ్దానం ఏంటంటే అనుదినము ఆయన మనకి నూతన బలాన్ని ఇస్తాడని ఆయన వాగ్దానం చేశాడు. That means He will give you grace for today's trouble, not tomorrow's problems. అంటే దేవుడు తన కృపను ఈ రోజుకి ఇస్తాడు కానీ రేపు సమస్యలకి ఈ రోజు ఇవ్వడు ఆయన. That means if you are worrying about tomorrow, you are living without grace. అంటే అర్థం ఏంటి అని అంటే రేపటి గురించి ఈ రోజు ఆలోచన చేస్తున్నావు అంటే మరి దానికి నీ కృప ఇవ్వబడలేదు. కృప ఇవ్వబడిన దాని గురించి నువ్వు చింతిస్తున్నావు. Now this is one important reason why many believers live disturbed lives. అనేక మంది విశ్వాసులు ఎంతో కలవరంలో ఉన్నటువంటి జీవితంలో జీవించడానికి కారణం ఇదే. Bible, the Lord is saying each day has enough trouble of its own. మరి ఏనాటికి ఆనాటికి చాలునని బైబిల్ చెప్తుంది. In other words, the Lord is saying you won't crumble at the burden of today's worries, but if you are going to add tomorrow's worries to today's problems, then you may not be able to handle. అంటే ఈ రోజు సంగతి నువ్వు ఆలోచన చేసి దానికి తగినటువంటి కృపను నేను ఇస్తాను. అదే కానీ రేపు దాన్ని ఈ రోజుకి తెచ్చుకొని చింతపడుతుంటే దానికి సరిపడా కృప నా దగ్గర లేదని చెప్పి, నేను నీకు ఇవ్వలేదని చెప్తున్నాడు. If today you're going through something you think is unbearable, this is the reason you may be carrying tomorrow's burden today. కనుక ఈ రోజే జీవించడం అనేది దుర్భరంగా మనకు కనిపిస్తూ ఉంది అని అంటే రేపటి విషయాలను ఈ రోజు తెచ్చుకొని నువ్వు చింతిస్తున్నావు అని అర్థం. You know, He will not give you tomorrow's grace today. కనుక రేపు కృప రేపే వస్తుంది, రేపు కృప ఈ రోజు రాదు నీకు. Today's God's grace is there for today. Tomorrow when it happens, God's grace will be there to meet you there. కనుక ఈ రోజు ఉన్నటువంటి సవాళ్ళని ఎదుర్కొనే దానికి ఈ రోజుకు సరిపడ కృప ఈ రోజు ఇస్తాడు. రేపు అనేది ఒకటి ఉంటే రేపు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆయన కృపను కూడా సమకూర్చేవాడుగా ఉన్నాడు. Never think that if I solve something today, tomorrow I won't have problems. మరి ఈ రోజు అన్నిటికీ సమస్యలకి పరిష్కారం దొరికిపోతే రేపు సమస్య ఉండదు నాకని అనుకోవద్దు. You know, don't think life will be trouble free. మరి ఎప్పుడు కూడా జీవితం సమస్యలు లేకుండా ఉంటుందని మనం అనుకోకూడదు. You know, some of us who are single may be thinking, if only I get married, my troubles will be over. మరి ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు నాకు పెళ్లి అయితే బాగుండు, పెళ్లి అయిన తర్వాత సమస్యలు ఉండవేమో అని అనుకుంటూ ఉంటారు. Never believe that. Ask any married person. He will explain. అట్లాంటి అబద్ధాలను మీరు నమ్మొద్దు. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని ఎవరన్నా అడిగితే మీకు వాళ్ళు చెప్తారు. Some people may be thinking, if only I have children, then I'll be happy. Never believe that. మరి కొంతమంది అనుకుంటారు నాకు ఇప్పుడైతే పిల్లలు లేరు, పిల్లలు పుడితే నా సమస్యలు తీరుతాయేమో అని అనుకుంటారు, కానీ అది కూడా ఒక అబద్ధమే. Ask anybody who has children and teenagers, they will tell you life is never trouble free. మరి ఎవరికి పిల్లలు ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళే మీకు చెప్తారు జీవితంలో ఎప్పుడు కూడా సమస్యలు లేనటువంటి రోజు ఉండదు. Or do you think if only I get that promotion, I will be happy? లేకపోతే నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఆ ప్రమోషన్ వస్తే బాగుండు, నేను అప్పుడు సంతోషంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావేమో. When you get that promotion, you may be happy for half a day. ఆ ప్రమోషన్ వస్తే ఒక హాఫ్ డే వాళ్ళందరికీ స్వీట్లు ఇచ్చి నువ్వు స్వీట్లు తిని సంతోషంగా ఉంటావేమో. Then you will hear that someone else who worked less than you got a better jump, and there all your happiness goes. తర్వాత నీకు తెలుస్తుంది ఏంటంటే నీకంటే తక్కువ పని చేసినటువంటి వాడికి నీకంటే మెరుగైనటువంటి
మరి జీతభత్యాలు తర్వాత ప్రమోషన్ ఇచ్చారని తెలియగానే నీ సంతోషం అంతా అది దుఃఖం అయిపోతుంది. You know, it is futile to live a problem-free life. Every day we'll have trouble and we have to learn to handle it every day depending on God's grace. కనుక మనము జీవితంలో సమస్యల్ని ఎదుర్కోము అన్నటువంటి ఆలోచన మనం తీసివేసుకోవాలి. అయితే అనుదినము మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలకు వాటికి చాలినటువంటి కృపని ప్రభువు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా అని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి. And verse 33 talks of how a believer can handle worry. 33వ వచనంలో మనం చూస్తే ఒక విశ్వాసి ఏ రకంగా ఈ యొక్క విచారాన్ని ఎదుర్కోగలడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. Seek first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. You know, the first Queen Elizabeth was going abroad and he asked a businessman whom she knew to come with him in this business trip. మరి క్వీన్ ఎలిజబెత్ బిజినెస్ ట్రిప్ లో వెళుతూ ఆవిడకి తెలిసినటువంటి ఒక వ్యాపారవేత్తని తనతో పాటు రమ్మని చెప్పి పిలిచింది. The man said, Queen, I wish I can come, but I can't. My business is so demanding. It will suffer if I leave it and go. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు నా బిజినెస్ లో పని ఎక్కువ ఉందండి, ఈ పనిని విడిచిపెట్టి వస్తే నా వ్యాపారం దెబ్బతింటదేమో అని అనిపిస్తుంది, అందుకని నేను విడిచిపెట్టి రాలేను అని ఆయన అంటాడు. And the queen replies to him, she says, sir, if you attend to my business, I will take care of your business. మరి అప్పుడు రాణి ఏం చెప్తుందంటే ఆయనకి, నువ్వు నా వ్యాపారాన్ని పట్టించుకున్నావంటే నీ వ్యాపారాన్ని నేను పట్టించుకుంటానని చెప్తుంది. And this businessman went with her, and when he returned, he saw that queen had indeed taken care of his business in a way better than how he would have taken care. మరి అప్పుడు ఆ రాణి మాట విని ఈ యొక్క వ్యాపారవేత్త ఆ రాణితో పాటు వెళ్ళాడు. మరి ఆయన తిరిగి వచ్చి చూసుకున్నప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, ఒకవేళ ఆయన ఇక్కడ ఉండి సాధించేదానికంటే పట్టించుకునే దానికంటే తన రాణి తన వ్యాపారాన్ని ఇంకా ఎంతో చక్కగా పట్టించుకుందనే విషయాన్ని గ్రహించాడు. That is what this verse is saying. If you take care of God's business, he will take care of yours. ఈ వచనం మనకేం చెప్తుందంటే, దేవుని యొక్క పనిని నువ్వు పట్టించుకుంటే నీ పనిని ఆయన పట్టించుకుంటాడు అని చెప్తుంది. So if you have to worry about having a consistent prayer life. మరి దేని గురించి మీరు ఆలోచన చేయాలంటే, చింతపడాలంటే, అరే సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నానే అని బాధపడాలి మీరు. If you have to worry about something, worry about studying God's word. మీరు దేని గురించి చింతపడాలంటే, వాక్యాన్ని చదవాల్సినంతగా నేను చదవలేకపోతున్నానే అనే దాని గురించి చింతపడాలి. You're going to worry about being a witness for the Lord where he has kept you. మరి మీరు దేని గురించి చింతపడాలంటే, ప్రభువా నువ్వు పెట్టినటువంటి స్థలంలో నేను సాక్షిగా ఉండలేకపోతున్నానే, నాకు సహాయం చేయని చింతపడాలి. You know, when you make the Lord everything in your life, he will take care of everything in your life. కనుక మరి ఆయన విషయాలను నువ్వు పట్టించుకుంటే నీ విషయాల్ని ఆయన పట్టించుకునేవాడుగా ఉంటాడు. You see, so remember, worry is a sin. If you're a worrying Christian, you're a sinning Christian. కనుక నువ్వు విచారపడుతూ ఉన్నట్లయితే నువ్వు పాపం చేస్తున్నటువంటి విశ్వాసాన్ని గమనించాలి. More important, worrying gives the devil an opportunity to move into your life. ఇంకొక విషయం ఏంటంటే, మనం చింతపడుతూ ఉంటే మరి అది అపవాదికి చోటు ఇచ్చినటువంటి వాళ్ళం అయిపోతాం. In other words, if Satan cannot get you to worry, you have taken a powerful weapon out of his hands. అంటే వేరే మాటలు చెప్పాలి అని అంటే, సైతాను మిమ్మల్ని చింతపడకుండా అంటే చింతపడే విషయంలో వాడు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా ఉన్నాడు అని అంటే, సైతాను చేతిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధాన్ని మీరు అధిగమించారని లేకపోతే జయించారని అర్థం. If he cannot get you to worry, he will not know what to do with you. మిమ్మల్ని కానీ విచారపడకుండా మరి వాడు చేయలేకపోయాడు అని అంటే, వాడు ఇక జుట్టు బీక్కుంటాడు, మిమ్మల్ని ఏం చేయాలో వాడికి అర్థం కాదు. In other words, by trusting God and not worrying, you are no longer at his mercy. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము సైతాను యొక్క ఆధిపత్యంలో ఇక ఏమాత్రం ఉండము. Neither will you at the mercy of your circumstances or mercy at other people. కనుక మీ పరిస్థితులకు బందీలుగా మీరు ఉండరు, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు మీరు బందీలుగా ఉండరు, సైతానుకు మీరు బందీలుగా ఉండరు.
చింతపడుతూ seek ye ఉంటే first the seek ye first the kingdom of God means when you make the Lord the everything of your life, He will take care of everything in your life. కనుక మీ ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, దేవుని సంబంధమైనటువంటి విషయాలు మనం మొట్టమొదటిగా పట్టించుకున్నట్లయితే ఆయన మన విషయాలను పట్టించుకునేవాడుగా ఉన్నాడు అని మనం నేర్చుకుంటున్నాం. You don't have to worry whether tomorrow you will have enough. He knows how to take care of you. రేపటి గురించి ఆలోచన కలిగి ఉండొద్దు, చింత కలిగి ఉండొద్దు. ఎందుకంటే ఆయన రేపటిని గురించినటువంటి ప్రణాళిక ఆయనే రూపొందిస్తున్నాడు, ఆయనే సహాయం చేస్తాడు. You don't have to worry about who is going to take care of you. He knows how to take care of you. ఎవరు నన్ను పట్టించుకుంటారా అని ఆలోచన చేయొద్దు. ఆయనకు తెలుసు ఎట్లా నిన్ను గురించినటువంటి బాధ్యత వహించాలో అనేది. Romans 8:32 says, He who did not spare his own son, but gave him up for us all, how will he not also along with him graciously give us all things? రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే మరి తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుతేక మన కొరకై ఆయన అనుగ్రహించినటువంటి వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు మనకి అనుగ్రహింపడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. So let us live that abundant. This is the abundant life God is calling us into. Life trusting in Him, life living for Him completely. కనుక ఆయనను పూర్తిగా విశ్వసించటము, ఆయన కొరకు పూర్తిగా జీవించడం అనేది సమృద్ధి అయినటువంటి జీవితాన్ని యేసులో కలిగి ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఉంది. So let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that you've given us, and we thank you, Lord, for this important thought of worry, Lord. We don't realize it is a sin. We don't realize that worrying is hurting you, not trusting in you. We would feel so badly hurt if our children behaved like that. Yet so many times we behave like that. You have done great and impossible things, and here we are thinking of little things. Lord, help us to move out of that little faith and maybe have that true faith in you that trusts you through everything, that believes that you will never allow anything in our life that we cannot handle, and you will give us the strength to overcome what you love in our lives. Lead us, guide us to live that confident life, that abundant life, that life where we enjoy your true peace, Lord. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.